జిలేబీ రెడీ చేయడానికి ముందుగా ఆయిల్ వేడి జరుగుతుంది. బెల్లంతో పాకం అయితే రెడీ చేయడం జరిగింది. జిలేబీ పిండి రెడీ చేయబడి ఉంది. అది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంట. ఇప్పుడు దాన్ని దీంట్లో ఒక క్లాత్ లాగా ఉంది, దాంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాం. ముందు దీన్ని మొత్తం కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత స్మెల్ అయితే సూపర్ వస్తుంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం, మరీ గట్టిగా ఉందని. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తామన్నాయి చెప్పండి. గురు మన ఫుడ్లో ఈరోజు ఇప్పుడు జిలేబీకి సంబంధించి క్లాత్లో ఇట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇట్లా యాడ్ చేసి చేసుకోవాలి. ఇది ఒరిజినల్గా చేసేటటువంటి జిలేబీ స్టైల్. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అది ఎట్లా వస్తుందో చూడాలి. ఇదిగోండి. ఓకే, ఇట్లా రావాలి మనకి. ఓకే ఓకే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ మరిగిన ఆయిల్ లోపల యాడ్ చేయాలి. ఇట్లా చక్రాలుగా వేస్తారు. ఓకే, ఇది కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో వేస్తాం. ఇది పాకం మనకి బెల్లంతో చేసింది. దీంట్లో పంచదార కూడా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం అంటే బెల్లంతో ఉన్నటువంటి పాకం. ఇది వచ్చేసేసి ఇప్పుడు జిలేబీ కాలుతుంది. ఇది ఎట్లా ఉందో చూసారా, వడియాలు వేసినట్టుంది. మళ్ళీ ఇట్లా లోడ్ చేసుకోవాలి. ఓకే, కనిపిస్తుంది కదా, ఇలా లోడ్ చేసుకోవాలి. ఇది మనకు పిండి, రెడీ చేసిన పిండి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీన్ని ఇట్లా తిప్పగలి ఒక సన్నటి సువ్వతో. ఓకే, ఇట్లా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఇండియాలో మనకి జిలేబీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. కనిపిస్తుందిగా, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇట్లా అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇట్లా పాకంలో నానబెట్టాలి కాసేపు. ఇది బ్రౌన్ కలర్ ఇట్లా రావగానే ఇట్లా నానబెట్టాలి. జిలేబీ ఈసారి వీడియోలో పాకం ఎట్లా పెట్టాలన్న దాని గురించి కవర్ చేద్దాం. ఇప్పుడు జిలేబీ అయితే నానబెట్టడం జరిగింది పాకంలో. దీన్ని కాసేపు ఇట్లా అబ్జర్వ్ చేసేదాకా పాకం వదిలేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఒక ట్రే లాంటి దాంట్లో క్యారీ చేసి ఇక సేల్కి అయితే రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి, ఈ విధంగా మళ్ళీ సెకండ్ రౌండ్ ఇది మళ్ళీ రెడీ చేసుకుంటున్నాం. రెడీ.
ఇప్పుడు మళ్ళీ ఫ్రై అవుతుంది. జిలేబీ అయితే ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, పాకంలో నుంచి తీయడం జరుగుతుంది. ओके लेट करेगा ले ऐसा साता महीना से पूरी से बाहर टिके जाने बाहर क्या आप जाने तुम्हें हाँ नहीं हाँ बनाते तो ఇప్పుడు దీన్ని ఇట్లా ట్రేలో తీసుకొని సర్వ్ చేయడం, ఇంకా రెడీ ఇక సర్వ్కి అయితే. బెల్లం జిలేబీ. జిలేబీ అయితే రెడీ అయింది ఇప్పుడు.